హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 14 చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ పైన ఢిల్లీ క్యాపిటల్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ తొలి విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ఎలా రాణించింది, ఏ విధంగా రాణించింది, అదేవిధంగా మహేందర్ సింగ్ ధోని గురించి ఒక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం కూడా ఉండడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ 20 పరుగుల తేడాతోని ఘన విజయం సాధించింది. విజయంతో ఐపీఎల్ 2024లో తొలి విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమైతే. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్ 3 మ్యాచ్లు ఆడగా అందులో 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచి తొలి విజయం నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించడంలో బౌలర్ మాత్రం అయితే కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటర్స్ కూడా అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే పృథ్వీ షా కానీ, డేవిడ్ వార్నర్ కానీ, రిషబ్ పంత్ కానీ ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అద్భుతంగా రాణించడంతోనే ఢిల్లీ క్యాపిటల్ అయితే విజయం సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ అద్భుతంగా రాణించింది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో పవర్ ప్లేలో మాత్రమైతే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. అక్కడ చిన్న మిస్టేక్ చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. అదేవిధంగా డెత్ ఓవర్లలో దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. రెండో మిస్టేక్ చెన్నై సూపర్ కింగ్. ఓపెనర్స్ మాత్రమైతే ఈ మ్యాచ్లో విఫలం అవడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ కానీ, రచిన్ రవీంద్ర కానీ విఫలం అవడంతో మ్యాచ్లో ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ 3 విభాగాల్లో విఫలం అవడంతో చెన్నై సూపర్ కింగ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో రాణిస్తే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా విజయం సాధించేది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఒక ఓవర్ ముందున్నా కానీ, ఇంకొక ఓవర్ ఉన్నా కానీ చెన్నై సూపర్ కింగ్ ఈజీగా విజయం సాధించేది. ఓవరాల్గా ఏం జరిగినా కానీ ఢిల్లీ క్యాపిటల్ అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ నిర్ణీత 20 ఓవర్లో 191 పరుగులు చేయడం జరిగింది. 5 వికెట్లు కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్ ఓపెనర్లు పృథ్వీ షా కానీ, డేవిడ్ వార్నర్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరూ 93 పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. తొలి వికెట్కు డేవిడ్ వార్నర్ 52 పరుగుల వద్ద అవుట్ అవడం జరిగింది. ముస్తఫిజర్ రహమాన్ అవుట్ చేయడం జరిగింది డేవిడ్ వార్నర్. ఆ తర్వాత వెంటనే రవీంద్ర జడేజా బౌలింగ్లో పృథ్వీ షా కూడా అవుట్ అవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కానీ, మిచెల్ మార్ష్ కానీ ఆడడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ నుంచే ఆట పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. రిషబ్ పంత్ మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ జరిగిన మ్యాచ్లో మాత్రం రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. కేవలం 32 బంతుల్లోనే 51 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 4లు 3 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. రిషబ్ పంత్ భారీ షాట్లు ఆడడం జరిగింది. అద్భుతంగా ఆడడం జరిగింది రిషబ్ పంత్ మాత్రమైతే. ఓవరాల్గా వీరు ముగ్గురు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 191 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పవర్ ప్లేలో అయితే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్లో అయితే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మతీషా పతిరానా మాత్రమైతే ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు ఇచ్చి 31 పరుగులు, 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది మతీషా పతిరానా మాత్రమైతే. వారితో పాటు రవీంద్ర జడేజా, ముస్తఫిజర్ రహమాన్ కూడా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి దీపక్ చాహర్ మాత్రమైతే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ముస్తఫిజర్ రహమాన్ కూడా దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో కొంచెం పేలవంగా అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే కేవలం 171 పరుగులు మాత్రమే చేయడం జరిగింది 20 ఓవర్లలో. అదిలోనే చెన్నై సూపర్ కింగ్ అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగుకు, అదేవిధంగా రచిన్ రవీంద్ర 2 పరుగులకి అవుట్ అవడం జరిగింది. 7 పరుగులకే చెన్నై సూపర్ కింగ్ 2 వికెట్లు కోల్పోయి పీకర్లోత్ కష్టాలు పడిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే అజింక్య రహానే, డారెన్ మిచెల్ అద్భుతంగా రాణించడం జరిగింది. వీరిద్దరు మంచి చెన్నై సూపర్ కింగ్ స్కోర్ను అయితే ముందుకు జరిపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దాదాపు వీళ్ళిద్దరు వచ్చేసరికి 70 పరుగుల పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే డారెన్ మిచెల్ వచ్చేసరికి 26 బంతుల్లో 34 పరుగులు చేయడం జరిగింది. అందులో ఒక 4, 2 భారీ సిక్సర్లు ఉండడంతో డారెన్ మిచెల్ వచ్చేసరికి అక్షర్ పటేల్ అవుట్ చేయడం జరిగింది. వెంటనే
మన అజింక్య రహానే కూడా అవుట్ కావడం జరిగింది. కేవలం 30 బంతుల్లోనే 45 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్ తర్వాత వికెట్లు కోల్పోవడం జరిగింది. శివం దుబే 18 పరుగులు, అదే సమీర్ విజ్ డక్అవుట్ అవ్వడం జరిగింది. చివరిలో రవీందర్ జడేజా, మహేంద్ర సింగ్ ధోని అద్భుతంగా రాణించడం జరిగింది. ఇంకొక ఓవర్ ఉంటే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఒక ఓవర్ ముందు వచ్చినా కానీ ఈజీగా విజయం సాధించేది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. అప్పటికే చెన్నై సూపర్ కింగ్ చేయాల్సిన పరుగులు రన్ రేట్ భారీగా పెరగడంతోనే ఏం చేయాలని పొజిషన్లో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ రావడం జరిగింది. ఆ తరుణంలో కూడా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే విజృంభించడం చెప్పుకోవచ్చు. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేయడం జరిగింది. 4 4లు 3 భారీ సిక్సర్లతో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని ఈ ఏజ్లో కూడా ఇంతగానం రాణిస్తున్నాడంటే ఎవరు ఊహించలేదు అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని 5th పొజిషన్లో కానీ 6th పొజిషన్లో బ్యాటింగ్ వస్తే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా విజయం సాధించేది. ఈ మహేంద్ర సింగ్ ధోని ఈ రకంగా బ్యాటింగ్ చేయడం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అని చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్లో మహేంద్ర సింగ్ ధోనికి మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. 3rd మ్యాచ్లో కానీ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమైతే బ్యాటింగ్ చేసే అవకాశం రావడం జరిగింది. అద్భుతంగా రాణించడం జరిగింది. చెన్నై అభిమానులకు మాత్రమైతే సూపర్గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేంద్ర సింగ్ బ్యాటింగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గత 3 మ్యాచ్ల నుంచి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఓడిపోయినా సరే కానీ చెన్నై ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ మాత్రం చూసడంతోనే చెన్నై అభిమానులు మాత్రం అయితే ఫుల్ ఖుషి అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై ఓడిపోవడం కానీ ఏదైనా జరిగినా కానీ లాస్ట్లో మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఆడడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో మాత్రమైతే నార్త్ జోన్ మాత్రమైతే ఇరగదీసి ఆరేసాడని చెప్పుకోవచ్చు. దంచుడే కొట్టాడు. ఇంకొక ఓవర్ ఉంటే ఈజీగా చెన్నై సూపర్ కింగ్ విజయం సాధించేది. బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అయితే చూడాలి. IPL 2024లో మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఒక మంచి ఓపెనింగ్ మాత్రమైతే చేయడం జరిగింది. ఓపెనింగ్తో ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే పాయింట్ పట్టికలో ఉన్న పొజిషన్ మాత్రమైతే మార్చుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ తదుపరి మ్యాచ్లో ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే చెన్నై అభిమానులకు అయితే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్లో అద్భుతంగా రాణించడం చెన్నై అభిమానులకైతే ఫుల్ ఖుషి అవుతుంది. మరి నెక్స్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.